కామన్ గా ప్లే చేస్తున్నారు. సిన్స్ 6-8 months నుంచి ఐ బీన్ రిసీవింగ్ సో మెనీ ఆఫ్ దట్. ఓకే. దేర్ దానికంటే ఏం కావాలి మనకి? మన సినిమా సాంగ్ పిల్లలలో అంత పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్లో చంద్రహాస్ కోసం మీరు యంగ్ బ్లడ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ రాశారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపించింది తెలంగాణలో చెప్పాలంటే. అండ్ గుంజి గుంజి సాంగ్ కూడా యాక్చువల్లీ మస్తు ఉందబ్బా. యా, మీరు థ్యాంక్ యూ చెప్పకుండా ఇంకా మీరు అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ మీరేం ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో, ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు సంపత్ గారితో ఉన్న జర్నీ, లైక్ ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోకి డబ్ చేశాను నేను. అవునా? లాంగ్ బ్యాక్, 7-8 years బ్యాక్. లైక్ ఎట్లా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు చేశాను, అట్లా ఒక స్టోరీ ఉంది ఇక్కడ సేమ్. సో అట్లా లైక్ ఆయనతో జర్నీ ఎప్పటి చేద్దామని ఉంది. ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు లైక్ చంద్రహాస్ హీరో అని చెప్పారు. సో నాకు మనోడిది ఎనర్జీ అండ్ మనోడి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసు, కొంత ఐడియా ఉంది. మళ్ళీ మేము కలిసాము, అప్పుడు తను డ్యాన్స్ వీడియో చూపించాడు అనమాట. అప్పుడు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అసలు, ఒక ఎనర్జెటిక్ సాంగ్, తన డ్యాన్స్ నా మ్యూజిక్ ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పేలాలి అది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు. అప్పుడే రెడ్డి మామ పుట్టింది. నైస్. సో మనం అంటే మా అందరి ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మూవీలో రెడ్డి మామ సాంగే. మీరు మా కోసం ఒక 2 lines పాడి వినిపిస్తే బాగుంటుంది. షూర్. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా. అరే 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 ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతలేదు రెడ్డి మావా. అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా. Feb 6th అసలు బ్లాక్ బస్టర్ అయిపోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది. హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్ ఆయనకున్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ. ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 19-20 ఆ టైం అప్పుడు విన్నా నేను. అండ్ అప్పుడు నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. అస్ జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19-20 అంటే సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 yearsకి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం. మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీకి అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా? డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు. నీకు నచ్చిందా నచ్చలేదా? నాకు నచ్చింది, చేస్తున్నాం అంతే. సో నాకు ఇప్పుడు ఇక్కడ అంతే. తర్వాత ఇంకా తను విని అంతా ఇంకా అయిపోయింది అలా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, చంద్రహాస్ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. బట్ ఒక చిన్న అది ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లం ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు, కానీ ఈ కథతో చేద్దామా వద్దా, ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు, ఇది ఎక్కడో విలేజ్లో జరిగే కథ. సో ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 times విన్నారు. ఒకసారి తను పర్సనల్గా విన్నాడు, ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు, తర్వాత చంద్రహాస్కి చెప్పాను అనమాట. ఓకే, సో నైస్. అంటే మీకు ఒక 3 years జర్నీ ఉండి ఉంటుంది కదా ఓవరాల్గా. సో అంటే యాక్చువల్గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి,
కొంచెం డెబ్యూ ఫిలిం అవ్వాల్సింది యాక్చువల్ గా. అవునా? ఓకే. రామ్నగర్ బన్నీ కంటే ముందు కదా. సో రామ్నగర్ బన్నీ సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు అన్నమాట. అసలు రామ్నగర్ బన్నీ లొకేషన్ నుంచి మా లొకేషన్ కి వచ్చారు. రెండు ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. వర్కింగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు హీరోయిన్ గారు ఎవరితో మీకు చాలా ఈజీగా అనిపించింది, వీళ్ళతో కంఫర్టబుల్ గా ఒక్కరినే చూస్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి? చంద్రహాస్. అంటే మిగతా ఇద్దరు అంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నేను అలా నేను అడిగిన క్వశ్చన్ ఈజియెస్ట్, ఈజీ. మిగతా వాళ్ళు కూడా ఈజీయే కానీ ఈజియెస్ట్ నేను. ఓకే, సో ఇలా కాకుండా అలా తీసుకోవద్దు అంటారు. అంతే. ఎందుకు ఈజియెస్ట్ కూడా నేను చెప్తా. నాది ఈజీ జాబ్, నాది యాక్టింగ్. ఇది హార్డ్ జాబ్. ఈయనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరిది క్రియేటివ్ జాబ్. నాది ఏంటి, నాకు ఆయన క్లియర్ గా చెప్తాను, నేను క్లియర్ గా చేస్తాను. తినేందుకు ఈజియెస్ట్ కాదంటే తింది కూడా యాక్టింగ్ అడగచ్చు మీరు, ఎందుకు కాదని. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అర్థమైందా? సో అందుకనే నేను, కాకపోతే ముగ్గురు టాలెంటెడ్, ముగ్గురు హార్డ్ వర్కరే, బట్ లాజిక్ ఇది. నైస్. డైరెక్టర్ ని కాపాడిన హీరో. సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ విత్ చంద్రహాస్ గారు ఎలా అనిపించింది? నాకు అంటే వెరీ ఆర్గానిక్గా కంఫర్టబుల్గా ఉంది జర్నీ. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 3 వర్జన్స్ చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్మోస్ట్ థీమ్స్ వైజ్గా చేసుకొని. అండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ మేము ఎడిట్ చేసాం, ఇంకా బాగుండాలని. మాకు లక్కీగా టైం కూడా అలా కుదిరింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. బికాజ్ లైక్ తను ఫస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలి, బట్ సెకండ్ ఫిల్మ్ అవ్వడం వల్ల మాకు ఇంత గ్యాప్ దొరకడం వల్ల ఇట్ ఆల్ హెల్ప్డ్ ఇన్ అవర్ ఫేవర్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఫిల్మ్ చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఒక మ్యూజికల్ హ్యాంగ్ ఓవర్లో వెళ్తారు, ఇది నా ప్రామిస్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ చిన్ని గారు అవ్వచ్చు అండ్ డైరెక్టర్ గారు, ఎవ్రీబడి లైక్ వి ఆల్ డిడ్ అ టీమ్ వర్క్ అన్నమాట. ఇలా ఒక్కళ్ళదని కాకుండా ఒక కంబైన్ డెసిషన్ చేసుకొని చేసాం. సార్ ఇలా ఉంటే బాగుంటుందని నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా కాదబ్బా అలా చేయను ఆయన ఇవ్వడం. సో ఇవన్నీ లైక్ ఇట్ బ్లెండెడ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే నేను లాక్ చేసి వచ్చాను. సో అందరికీ అంటే కామన్ థింగ్ ఏంటంటే అందరికీ సినిమా మీద ప్యాషన్ ఉంది, సో రాదర్ దెన్ పర్సనల్ ఈగోస్. సో సినిమా బాగుండాలి అని కోరుకున్నాం అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లాక్ చేసి వచ్చా స్కోర్ మొత్తం. ఓకే, పక్కా 6th రోజు బ్యాంగర్ ఉంటుంది థియేటర్స్ లో, బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, చిన్ని గారు అండ్ అలాగే చందు గారు అండ్ ఏవిఆర్ గారు. సో హౌ కంఫర్టబుల్ దే వేర్ అండ్ ఎలా అసలు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ని, లేకపోతే అసలు ఎలా జరిగింది? చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్, చాలా మంచి పర్సన్స్. అంటే ఎక్కడ మనకి ఈవెన్ దో ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిలిం టు ప్రొడ్యూస్ అండ్ అప్పుడు టెక్నికల్గా నేను కూడా 10 మూవీలు ఏం చేయలేదు, 2 మూవీ నాకు. బట్ చాలా గార్భం చేసి ఒక హీరోకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చి ఎలా చూసుకోవాలో అలా మంచిగా చూసుకున్నారు. అండ్ సినిమా కోసం ఎక్కడ వెనకాడలేదు. దే స్పెండ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ బియాండ్. సో వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఐ రియలీ హోప్ వాళ్ళు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోతో ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ని గారు చందు గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏడీగా అండ్ ఆల్ కదా. చిన్ని గారు బట్ ఆయన అప్పుడు పాత సినిమా అప్పుడు చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయి చాలా కోట్లు డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చారు. ఆ కోట్లతో ఇప్పుడు సినిమా తీశారు. అంతే. నెక్స్ట్ సినిమా పెద్ద హీరోతో చేయాలి, నన్నే మ్యూజిక్ పెట్టుకోవాలి. అయితే ప్రొడక్షన్ లో మీరు ఎక్కడ తగ్గలేదు అయితే సినిమా రిలీజ్ చేసే టైంకి. మేము 45 రోజుల్లో తీద్దామంటే వాళ్ళు క్వాలిటీ కావాలని కాంప్రమైజ్ అయ్యి 63 రోజులు తీశారు. ఓ అవునా? తగ్గలేదు వాళ్ళు. నేను షూట్ కి వచ్చినప్పుడు చూసినప్పుడు రెడ్డి మామ సెట్ కూడా అసలు ఫుల్ గ్రాండ్ గా ఉండే. అవును, గణేష్ మాస్టర్, పెద్ద మాస్టర్లు ఉన్నారు సాంగ్స్ కి. ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా బోల్డ్ అనే సినిమాలు తీయాలని, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుందాం. అవకాశం కోరుకోవడం తప్పు ఉందా సార్? తప్ప చెప్పండి మీరు. తప్పేం లేదు, చెప్పండి. లేదు కదా. సో వర్కింగ్ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకు అని చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ. ఈ యాంగిల్ ఆలోచించలేదు. థ్యాంక్ యూ చంద్ర. వెల్కమ్. వర్కింగ్ ఏంటండి అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఒకటేనా, ఇంకేమైనా చెప్తాను? ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు కదా. చెప్పాగా, ఆఫ్ కోర్స్ కోరుకుంటాం, సినిమాలు తీయాలి, మాకు వర్క్ రావాలి. అసలు రఘురామ్ గారు అయితే ఏం మాట్లాడట్లేదు అసలు. సో వర్కింగ్ విత్ చంద్రహాస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే, డూ యూ స్టిల్ రిమెంబర్ హౌ డిడ్ యూ మీట్ హిమ్? అండ్ first day I met him for a look test, and we did a scene together and we took some pictures together, and the main thing was, are you tall enough for Chandrahas? So
So I think it worked out. It worked out. ఓకే Film is coming out on 6th Feb. మీది ఏంది రంది సాంగ్ ఉంది కదా, యువర్ సాంగ్ ఇస్ దేర్ నో ఇన్ ద మూవీ, ఏదో ఏదో. ఏదో ఏదో, కెన్ యూ Yes. సింగ్ దట్ ఫర్ us? You will run away. It's okay. No, I don't want to sing. Aradhya Hard once to Aradhya sing. can- Sing, don't stop singing. If she runs away, you also run behind her. I really can't sing. I'm very bad. Hum, at least. You hum. It's a girl song. You still hum. I'll give chorus. You, No, I can't sing. You sing it. మనం నెక్స్ట్ వెళ్దామా? Ah. ఇది అటుపోయి ఆ సాంగ్ గురించి డైరెక్టర్ ఏదో మాడతారు నిజంగా. డైరెక్టర్ ఆ సాంగ్ గురించి మనం ఇంతక మాట్లాడదాం అనుకున్నాం కదా. మీరు విన్నారా సాంగ్ మామూలుగా రంది అని అప్పటి నుంచి అంటున్నారు కదా. నేను ఎలా అడుగుతున్నాను డైరెక్టర్ మీకు ఆ వర్డ్ అట్రాక్టివ్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ రంది అనే వర్డ్ అంటే బేసిక్ గా మాది తాండూరు కాబట్టి, అంటే మా తెలంగాణ నాదైతే. మాది సో తెలంగాణ. సో ఈ రంది లేకపోతే గోస, ఈ చిన్న చిన్న వర్డ్స్ అబ్బా మన నేటివిటీ మన వాళ్ళన్న ఫీల్ తీసుకొస్తుంది. సో ఆ రంది అనే వర్డ్ నాకు నిజంగా బాగా నచ్చింది, అందుకు వచ్చినప్పటి నుండి నా వర్డ్ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు ఎలా యాక్చువల్గా మీరు తెలంగాణ అనగానే ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ వింటా ఉంటారు, అందులో వినబడుతుంది ఏ సాంగ్స్ అండి కదా. బట్ మన తెలంగాణలో ఇప్పుడు